హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా కలెక్షన్స్. ఇవాళ వీడియో ఏంటో చూసేసేయండి. ఇక్కడ కుందన్స్ చూసారు కదా, ఇవి కుందన్స్ అన్నమాట. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుందన్స్లో అయితే ఫస్ట్ వచ్చేసి అవి కలర్స్ గురించి చూద్దామన్నమాట, అవి ఎలా ఉంటాయని. ఫస్ట్ ఇందులో గ్లాస్ కుందన్స్ అని ఉంటాయి, మ్యాట్ కుందన్స్ అని ఉంటాయి, సిరామిక్ వైట్ అని ఉంటుంది, గోల్డ్ కలర్ కుందన్స్ అని ఉంటాయి. ఇందులో అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు గ్లాస్ కుందన్స్లో అది గ్లాస్ లాగా ఉంటుంది. అందులో అన్ని కలర్స్ దొరుకుతాయి అన్నమాట. బ్లూ, రెడ్, వైట్, మనకి పర్పుల్, ఇంకా పింక్, అన్ని కలర్స్ దొరుకుతాయి అన్నమాట ఇందులో. దాని తర్వాత వచ్చేసి మ్యాట్ కుందన్స్ అనమాట. మ్యాట్ కుందన్స్ ఎలా ఉంటాయంటే మీకు ఇలా ఉంటాయన్నమాట. ఇవి మ్యాట్ కుందన్స్ అంటారు. ఇవి ఇట్లా కనిపిస్తాయి అన్నమాట. మీకు గ్లాస్ కుందన్స్కి కూడా డిఫరెంట్ చూపిస్తాను. ఇవి వచ్చేసి గ్లాస్ కుందన్స్ అనమాట. ఇవి గ్లాస్ కుందన్స్, ఇవి వచ్చేసి మ్యాట్ కుందన్స్. ఇందులో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి గ్లాస్ కుందన్స్. ఫస్ట్ వచ్చేసి గ్లాస్ కుందన్స్. మ్యాట్ కుందన్స్ అంటే ఇలా ఉంటాయన్నమాట. ఇవి మ్యాట్ కుందన్స్ అంటారు. దీనికి కలర్స్ అయితే డిఫరెంట్ ఉంటుంది. ఇది గ్లాసీగా కనిపిస్తుంది, ఇది వచ్చేసి మ్యాట్గా కనిపిస్తుంది. ఇంకా సిరామిక్ వైట్ అంటే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, సిరామిక్ వైట్. ఇప్పుడు ఇది సిరామిక్ వైట్ అంటారు. ఇందులో కూడా అన్ని షేప్స్లో వైట్ కలర్ అయితే దొరుకుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, అన్ని షేప్స్లో వైట్ కలర్ అయితే దొరుకుతుంది అనమాట సిరామిక్ వైట్ అనేది. ఇక్కడ గోల్డ్ కలర్ అనమాట. గోల్డ్ కలర్ అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది గోల్డ్ కలర్ అనమాట. ఇది గోల్డ్ కలర్. మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇది గోల్డ్, ఇక్కడ ఇది గోల్డ్. ఇది గోల్డ్ కలర్లో అన్ని షేప్స్లో మనకి గోల్డ్ కలర్లో కుందన్స్ అనేది దొరుకుతాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఇవి కదా మనకి షేప్ ఆఫ్ కుందన్స్ అనమాట. ఎన్ని షేప్స్ కుందన్స్ అనేది మీకు చెప్పాలన్నమాట. ఎన్ని షేప్స్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ షేప్స్ అనమాట. ఫస్ట్ అయితే ఇవి తెలుసుకునే ముందు వీటి గురించి తెలుసుకుందాము. ఎన్ని షేప్స్ ఉంటాయంటే ఫస్ట్ రౌండ్ షేప్ అనమాట. రౌండ్ షేపు, ట్రయాంగిల్ షేపు, స్క్వేర్ షేపు, డ్రాప్ షేపు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఐ షేప్ కుందన్స్, డైమండ్ షేపు, రెక్టాంగిల్, సి షేపు, హార్ట్ షేపు, క్రౌన్ షేపు, మూన్ షేప్ అనమాట. ఇన్ని కుందన్స్ ఉంటాయన్నమాట. దగ్గర నేను ఇంకా మిస్ చేసింది ఒక 2-3 మిస్ చేశాను అనుకుంటున్నాను. ఇక్కడ నా దగ్గర ఉన్నాయైతే ఇంతవరకు అయితే ఇక్కడ చూపించాను. ఇప్పుడు ఇన్ని ఉంటాయి. ఫస్ట్ కుందన్స్లో ఎన్ని కలర్స్గా దొరుకుతాయని చెప్పేసి ఇవి, కుందన్స్లో ఎన్ని షేప్స్ ఉంటాయని చెప్పేసి ఇవి అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఇక్కడ చూడండి, ఇవి 3mm రౌండ్ షేప్ కుందన్స్ అంటారు. ఇవి వచ్చేసి 4mm రౌండ్ షేప్ కుందన్స్ అనమాట. ఇవి రౌండ్ షేప్ కుందన్స్. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా, ఇవి రౌండ్ షేప్ కుందన్స్. ఇందులో సైజెస్ ఉంటాయి అన్నమాట. 3mm, 4mm, 5mm అట్లా సైజెస్ ఉంటాయి ఈ రౌండ్ షేప్ కుందన్స్లో. కలర్స్ కూడా అన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. మనకి సిరామిక్ వైట్లో దొరుకుతుంది, గోల్డ్లో దొరుకుతుంది, గ్లాస్లో దొరుకుతుంది, పింక్, రెడ్ అన్ని కలర్స్లో అయితే దొరుకుతుంది అనమాట. ఇక్కడ ఇది చూసినట్టే స్క్వైర్ కుందన్స్ అనమాట. ఇవి 4x4 స్క్వైర్ షేప్ కుందన్స్ అంటారనమాట. ఇక్కడ చూసారు కదా, స్క్వైర్ షేప్ కుందన్స్ అని కూడా రాశాను. ఇక్కడ స్క్వైర్ షేప్ కుందన్స్లో మనకి అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట. ఇందులో కూడా సైజెస్ ఉంటాయి. 4x4mm ఉంటుంది, దీనికంటే పెద్ద సైజు ఉంటుంది. అలా సైజెస్ కూడా ఉంటాయన్నమాట. మీకు బేసిక్ అనేది తెలియాలనేది చెప్తున్నాను. ఇక్కడ మీరు చూసినైతే ఇవి డ్రాప్ షేప్ కుందన్స్ అనమాట. ఇక్కడ రాశాను కదా, డ్రాప్ షేప్ కుందన్స్ అంటే ఏవి అంటే ఇవి అనమాట. ఇందులో ఇవి స్మాల్ సైజు, ఇవి కొంచెం పెద్ద సైజు అనమాట. ఇందులో కూడా అన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇవి ఐ షేప్ కుందన్స్ అనమాట. ఇది 6K ఐ షేప్ కుందన్స్. ఇది 6K ఐ షేప్ కుందన్స్. ఇవి వచ్చేసి 8K ఐ షేప్ కుందన్స్ అనమాట. ఇందులో మ్యాట్ కలర్లో దొరుకుతాయి, గోల్డ్ కలర్లో దొరుకుతాయి. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ చిన్న సైజు, ఇవి పెద్ద సైజు అనమాట. ఇందులో కూడా అన్ని కలర్స్ దొరుకుతాయి. మ్యాట్ అంటే ఇది, గ్లాస్ అంటే ఇది మీరు చూస్తున్నట్టయితే. తర్వాత డైమండ్ షేప్ కుందన్స్ అనమాట. ఇక్కడ డైమండ్ షేప్ అని రాశాను కదా నేను. డైమండ్ షేప్ కుందన్స్ అంటే ఇవన్నమాట. ఇందులో అన్ని కలర్స్ అయితే దొరుకుతాయి అనమాట. ఇలా డైమండ్ షేప్లో ఉంటాయి ఈ కుందన్స్. మనం బ్యాంగిల్స్కి ఎక్కువ యూజ్ చేస్తామన్నమాట. తర్వాత ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అనమాట. ఇందులో స్మాల్ సైజు ట్రయాంగిల్ షేప్ కుందన్స్, ఇందులో పెద్ద సైజు అనమాట.
అనమాట. ఇవి ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఈ సైజ్ ఎలా తెలుసుకోవాలనేది మీకైతే చెప్తానమాట. ఇక్కడ ఇది చూసారా హార్ట్ షేప్ కుందన్స్ ఇవి వచ్చేసి రెక్టాంగిల్ షేప్ కుందన్స్ అనమాట. రెక్టాంగిల్ షేప్లో మనకి గోల్డ్, సిరామిక్ అన్ని కలర్స్లో మనకు దొరుకుతాయి అన్నమాట. ఇవి వచ్చేసి మూన్ షేప్ కుందన్స్లో మనకి అన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇందులో కూడా సైజెస్ ఉంటుంది, కొంచెం బిగ్ సైజ్ ఉంటుంది, కొంచెం స్మాల్ సైజెస్ ఉంటాయి. దాని తర్వాత ఆ సైజెస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది అయితే మీకు చెప్పాను కదా. ఇవి వచ్చేసి తిలకం షేప్ కుందన్స్ అనమాట. ఇవి చాలా చిన్నగా ఉంటాయి తిలకం షేప్ కుందన్స్. ఇందులో అన్ని కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయన్నమాట. ఇవి ఎక్కువ మనము ఇయర్ రింగ్స్ మేకింగ్లో యూజ్ చేస్తాము. నేను ఫ్యూచర్లో యూజ్ చేసినప్పుడు మీకైతే కంపల్సరీ వీడియో అయితే పెడతాను అనమాట. ఇవి డ్రాప్ షేప్ కుందన్స్లో మ్యాట్ అనమాట. ఇవి మ్యాట్ కలర్స్ అనేది నేను ఇక్కడ పెట్టాను, ఇలా వ్యాక్ షీట్ మీద అంటించాను అనమాట. మీకు బాగా అర్థం కావాలని చెప్పేసి మళ్ళీ ఇక్కడ నేను రాసుకున్నాను అనమాట. అలా వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇందుకోసం ఒక స్కేల్ తీసుకోండి. మీరు నార్మల్గా పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, వాళ్ళ దగ్గర ఉండే స్కేల్ ఉంటుంది, టేప్తో అయినా తీసుకోవచ్చు అనమాట. ఇలా స్కేల్ని అయితే పెట్టుకోండి. రౌండ్ షేప్ కుందన్స్ అంటే ఇంకా రౌండ్ మొత్తం ఉంటుంది కాబట్టి ఇది మనము చూసారే 3 లైన్స్ అనేది మనకి కనిపిస్తుంది కదా, అది ఇట్లా ఇక్కడ చిన్న లైన్స్ ఉన్న సైడ్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని 3 లైన్స్ ఇలా కౌంట్ చేసుకొని 3 mm అని చెప్పేసి మనము ఈ కుందన్స్ని మనం రాసుకోవాలన్నమాట. 3 mm రౌండ్ షేప్ కుందన్స్ అంటారు. ఇక్కడ కింద కూడా మీకు 4 mm అనమాట. దీనికంటే ఒక లైన్ ఎక్కువ ఉంటుంది, అంటే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఇవి 4 mm. ఇవి వచ్చేసి 3 mm, 5 mm కూడా ఉంటాయి, కానీ నా దగ్గర ఇప్పుడు 5 mm లేవన్నమాట. ఇవి స్క్వేర్ షేప్ కుందన్స్ అనమాట. మీరు ఎటు సైడ్ కొలిచినా కూడా 4x4 స్క్వేర్ షేప్ కుందన్స్ అన్నీ ఉంటాయి. ఇవి వచ్చేసి డ్రాప్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, ఇది 2 సైడ్స్, అంటే మనం నిలువున కొలుచుకోవాలి, అడ్డంగా కొలుచుకోవాలన్నమాట. అందులో ఈ చూసారా ఇవి అయితే డ్రాప్ షేప్ కుందన్స్లో ఇన్ని కలర్స్ ఉంటాయి. ఇవి మనకి ఇలా చూసారా ఇలా సైజెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇవి తిలకం షేప్ కుందన్స్ అనమాట. తిలకం షేప్ కుందన్స్లో ఇన్ని కలర్స్ ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి మ్యాట్ కుందన్స్ అనమాట. స్క్వేర్లో మ్యాట్ గ్లాస్ ఎలా ఉంటుందని చెప్పేసి మీకు ఇక్కడ వీడియో అయితే యాడ్ చేశాను. ఇక్కడ చూసారా ఇందులో అన్ని కలర్స్ దొరుకుతాయి. నేను అక్కడ పెట్టిన అయితే అన్ని గ్లాస్వే అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మ్యాట్ అనమాట. మ్యాట్ అంటే కలర్ ఎక్కువ మనకి కనిపిస్తుంది, గ్లాసీ కంటే మ్యాట్ ఎక్కువ చూడంగానే బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. అలా అందుకోసం అని చెప్పేసి మ్యాట్ కుందన్స్ అని చెప్తారనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే 8K ఐ షేప్ కుందన్స్ అనమాట. ఇవి ఇందులో గ్లాసీ అనమాట. ఇందులో వైట్, గోల్డ్, సిరామిక్ వైట్ అన్నీ దొరుకుతాయి అనమాట. ఇందులో కూడా కలర్స్ అయితే దొరుకుతాయి అనమాట. నేను వీడియోలో చెప్పినట్టుగానే నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా ఉన్న ఐటమ్స్ అయితే నేనైతే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూసారు కదా, ఇవి డైమండ్ షేప్ కుందన్స్ అనమాట. డైమండ్ షేప్ కుందన్స్లో ఇక్కడ చూసారే కలర్స్ అనేది నేను జస్ట్ చూపిస్తున్నాను మీకు తెలియడం కోసం ఎన్ని కలర్స్ ఉంటాయని చెప్పేసి. ఎవరికైనా డౌట్గా ఉంది అనిపిస్తే చూసుకుంటారు కదా అని చెప్పేసి. ఇప్పుడు ఇది హార్ట్ షేప్ కుందన్స్ అని చెప్పాను కదా, ఇది హార్ట్ షేప్ కుందన్స్. నేను అక్కడ స్టిక్ చేయలేదన్నమాట. నేను అది బ్యాంగిల్స్కే తక్కువ వాడతాను అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా అసలు ఈ కలర్స్ ఏముంటాయి, అందులో ఎన్ని వెరైటీస్ ఉంటాయి, షేప్స్ ఎన్ని ఉంటాయి అని చెప్పేసి. ఈ వీడియోతో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ చేయండి.